నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. జనగామ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు, రైతుల హామీల సాధన కోసం బీజేపీ దీక్ష. స్వరూపానందేంద్ర స్వామి ఏమయ్యారని ప్రశ్నిస్తున్న సాధు పరిషత్, జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిరసనల హోరు. ఈ అంశాలపై మా రిపోర్టర్స్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి నాగేంద్ర, తిరుపతి నుంచి హరిబాబు, విశాఖ నుంచి నాయుడు ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా జనగామ జిల్లాలో నేతల మధ్య వర్గపోరు కాంగ్రెస్ కైతే తలనొప్పిగా మారింది. సుపారీ ఇచ్చి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పీసీసీ కార్యదర్శి కంచ రాములు ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన హత్యకు 25 లక్షలు ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో వాస్తవాలు వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కంచ రాములు విజ్ఞప్తి చేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డిపై చర్యలు చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు వరంగల్ నుండి తిరుపతి మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. యామిని, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలున్నాయి. 12 నియోజకవర్గాలలో పలు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణ ఘటనలు మొన్న వరకు చూసాం. కానీ ఈరోజు తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో సుపారీ మర్డర్ ప్లాన్ అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు కావచ్చు. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఎవరికి వారే ఈ నేత మా నాయకుడు, ఆ నేత మా నాయకుడు అంటూ కూడా గ్రూప్ రాజకీయాలను తెరలేపిన పరిస్థితి కనబడుతుంది. అయితే జనగామ జిల్లా కాంగ్రెస్లో మాత్రం ఇప్పుడు సుపారీ మర్డర్ ప్లాన్ కలకలం సృష్టించింది. ఎందుకు ఈ సుపారీ మర్డర్ ప్లాన్ తెరలేపారు, అసలు ఎవరు తెరలేపారు, ఎందుకు ఏంటంటూ కూడా జనగామ జిల్లా కాంగ్రెస్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో అయితే చర్చించ మారిన పరిస్థితి కనబడుతుంది. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై పీసీసీ కార్యదర్శి కంచె రాములు డీసీపీకి ఫిర్యాదు చేశారు. డీసీపీకి ఫిర్యాదు చేస్తూ సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి నన్ను చంపేందుకు, హత్య చేసేందుకు కుట్ర చేశారు. ఇప్పటికైనా డీసీసీగా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై చర్యలు చేపట్టాలని పీసీసీ కార్యదర్శి కంచె రాములు డీసీపీకి ఫిర్యాదు చేస్తూ సంచలన ఆరోపణలు చేసే పరిస్థితి కనబడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన మార్కెట్ కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లను ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళి సీనియర్ నాయకులమైనటువంటి కంచె రాములు కావచ్చు, మిగతా నేతలమంతా వెళ్ళి గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం, తప్పకుండా మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇంకా నామినేట్ పదవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సీనియర్ నాయకులకే కేటాయించాలని మేము చెప్పాము. ఆ తర్వాత అప్పటి నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తీరు మారకపోవడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇతర ఎవరైతే వారు ఉంటారో వారికి పదవులు అమ్ముకున్నటువంటి నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ కావచ్చు, రాష్ట్ర అధిష్టానానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వ్యవహార తీరుకు సంబంధించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ నామినేట్ పదవులు కావచ్చు, మార్కెట్ చైర్మన్కి సంబంధించినటువంటి పదవులన్నీ కూడా అమ్మకానికి పెట్టి అమ్ముతున్నటువంటి విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలియజెప్పాము. అప్పటి నుంచి కూడా నాపై కోపం పెంచుకుని నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు, సుపారీ ఇచ్చారంటూ కూడా డీసీపీకి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి లేఖనైతే చూసాం. ఈ డీసీపీ ఫిర్యాదు సంబంధించిన నేపథ్యంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే రావుల శ్రీనివాస్ రెడ్డి నేరుగా వచ్చి తానే సీనియర్ కాంగ్రెస్ నేతల ముందు చెప్పారు, ఈ కంచె రాములను చంపేందుకు 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు, ఒక లారీ కొనుగోలు చేయాలి, లారీతో ఢీకొట్టే హత్య చేయాలన్నటువంటి విషయాన్ని రావుల శ్రీనివాస్ రెడ్డి ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలకు చెప్పడంతో వారంతా కూడా ఆశ్చర్యానికి గురై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇటువంటి హత్య రాజకీయాలకు పూనుకుంటారు, ఇటువంటి హత్య రాజకీయాలకు తెరలేపుతున్నారా, జనగామ జిల్లా జనగామ కాంగ్రెస్లో జనగామ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు ఎందుకు మొత్తం ఈ ఫ్యాక్షన్ సంబంధించిన రాజకీయాలను తెరలేపడానికి ఎందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆలోచించుకున్నారు, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, మిగతా మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ఆలోచించి కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి కూడా చర్యలు తీసుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి జనగామలో మళ్ళీ పునర్వైభవం కావచ్చు, జనగామలో కాంగ్రెస్ మనుగడ కొనసాగుతుంది. కానీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై కనుక ఒకవేళ చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఆమరణ దీక్షకు పూనుకుంటానని
చేస్తారని కంచె రాములు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు, ఇటు పోలీసులకు కూడా తప్పకుండా ఆ కఠినపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అసలు ఏం జరిగింది, ఎందుకు నాపై సుపారీ ఇచ్చారు అంటూ కూడా పోలీసులకు కంచె రాములు ఒక ఫిర్యాదులో కూడా అన్ని విషయాలను పేర్కొన్నారు. అసలు ఎప్పటి నుంచి పగ పెంచుకున్నారు, ఎప్పటి నుంచి గొడవ జరిగాయి, ఎప్పటి నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావచ్చు పిసిసి కార్యదర్శి కంచె రాములకు గొడవ జరుగుతుందో అవన్నీ విషయాలను ఆ ఫిర్యాదు చేసిన డీసీపీ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ డీసీపీకి కంచె రాములు ఫిర్యాదు చేయడం కావచ్చు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎట్లా రియాక్షన్ ఇస్తారు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఎట్లా స్పందిస్తారు, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎట్లా చూస్తున్నారు, ఈ జనగామ కాంగ్రెస్ జగడాలను కావచ్చు, సూపర్ ఇటు మర్డర్ ప్లాన్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం జనగామ జిల్లా కాంగ్రెస్లో అయితే ఇప్పుడు చాలా తీవ్ర చర్చాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నేతనే ఒక నియోజకవర్గానికి బాస్కు, ఒక నియోజకవర్గానికి కాంగ్రెస్ నేతలకు క్యాడర్ అందరికీ కూడా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లి ప్రభుత్వం తీసుకెళ్ళిన కార్యక్రమాలను తీసుకెళ్లిన నేతనే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలపై సుపారీ ఇచ్చి మర్డర్ ప్లాన్కు తెరలేపడం అయితే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చాంశం మారే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మరి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎట్లా స్పందిస్తారో, కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. థ్యాంక్ యూ తిరుపతి. జనగామ జిల్లాలో నేతల మధ్య వర్గపోరైతే కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిన